ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చింతపల్లి గ్రామ శివారులో చిరుత చెట్టెక్కింది. దృశ్యాలను స్థానికులు ఫోన్లో చిత్రీకరించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలిని అటవీ అధికారులు పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంకి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మార్నింగ్ దేవా, ఏదైతే గత కొంత రోజులుగా అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇటు పెద్దపులి సంచారంతో పాటు నిన్న ఏదైతే సిరియాని మండలం చింతపల్లి గ్రామ శివారులో అయితే చిరుతపులి సంచారం అయితే కలకలం రేపుందని చెప్పవచ్చు. అది చింతపల్లి మండల సిరియాని మండలం చింతపల్లి గ్రామ శివారులో అయితే కొంతమంది గిరిజనులు అటవీ ప్రాంతంలో సంచరించే క్రమంలో చిరుతన చెట్టెక్కి ఉండడం అయితే ప్రత్యక్షంగా దాన్ని వీడియోలో అయితే చిత్రీకరించారు. సెల్ ఫోన్ లో చిత్రీకరించి దానికి సంబంధించిన ఏదైతే అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ అయితే సంఘటన స్థలానికి చేరుకొని చిరుతకు సంబంధించిన పాదముద్రలను గమనించారు. అయితే ఏది ఏమైనా కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇటు పులులతో పాటు ఇటు చిరుత సంచారం అయితే కలకలం రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు ఏదైతే బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర కూడా గత 2 రోజులుగా పులిల సంచారం కూడా కలకలం రేపుతుంది. ఇటు ఏది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు పులులతో పాటు చిరుత కలకలం రేపుతుండటంతో ఇటు అటవీ శాఖ అధికారులకైతే కంటి మీద కునుకు లేకుండా పోతుందని చెప్పవచ్చు. దీంతో అయితే ఇటు గ్రామస్తులకైతే ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు ఇటు అటవీ ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని అయితే ఇప్పటికే గ్రామస్తులకైతే గ్రామ పెద్దలతో కానీ ఇటు అందరితో పాటు ఇటు పోలీసు శాఖతో పాటు ఇటు అటవీ శాఖ అధికారులు కూడా గ్రామస్తులతో అయితే సమీక్ష సమావేశాలు మీటింగ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏదైతే గ్రామాలలో ఉన్న అటవీకి వెళ్లే రైతులకు కానీ ఇటు గిరిజనులకు కానీ అడవిలోకి వెళ్ళకూడదని అయితే హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునే క్రమంలో అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇటు పులుల సంచారం ఇటు చిరుతల సంచారంతో అయితే గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నారు.